సాధారణంగా భక్తులు తాము కోరిన కోర్కెలు తీరడంతో స్వామివార్లకు మొక్కులు చెల్లిస్తుంటారు. అట్టి మొక్కులు ఆయా ఆలయాలను దేవుళ్లను బట్టి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ విద్యార్థిని తమ తండ్రి సంకల్పం కోసం బియ్యపు గింజలపై స్వామి నామాలు రాసి తలంబ్రాలుగా అందించింది. ఏంటా స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గుంటూరు వర్షిణి అనే భక్తురాలు వినూత్నంగా స్వామివారికి నృసింహ నామాలను రాసిన బియ్యపు గింజలను సమర్పించింది. 41 రోజుల పాటు ఉపవాసం మౌన దీక్ష చేపట్టి 11,116 గింజలపై నామాలు రాసినట్టుగా ఆమె అంటోంది. మొట్టమొదటిసారిగా మేము 2005లో మట్టపల్లి దేవస్థానాన్ని దర్శనం చేసుకున్నానండి. అదే సంవత్సరం ఆ స్వామి కళ్యాణానికి అటెండ్ అయ్యాను. అక్కడ ఆ స్వామి కళ్యాణానికి అటెండ్ అయినప్పుడు తలంబ్రాల బియ్యపు గింజలపై నరసింహ నామాన్ని లిఖించాలని అనుకున్నాను. కానీ అది నేను రాయలేకపోయాను. కూతురు గుంటూరు గేయవర్షిని 31,116 బియ్యపు గింజలపై నరసింహ అనే నామాన్ని లిఖించి మే 22న ఈ సంవత్సరం మే 22న స్వామి కళ్యాణానికి సమర్పించామండి. తర్వాత ఈరోజు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 11,116 బియ్యపు గింజలపై శ్రీ నరసింహ 6 అక్షరాలను లిఖించిందండి. ఈరోజు స్వాతి నక్షత్రం స్వామి కళ్యాణం సందర్భంగా సమర్పించడానికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి కూడా మిర్యాలగూడ మాది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి అంటే నవ నరసింహ క్షేత్రాలలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి కాబట్టి ఈ క్షేత్రానికి మొట్టమొదటిసారిగా 2012లో దర్శించుకున్నానండి. అంటే 2012 నుంచి 2018 వరకు కంటిన్యూగా వస్తున్నాను. దానిలో భాగంగానే తలంబ్రాల బియ్యపు గింజలపై శ్రీ నరసింహ అనే నామాన్ని నా కూతురు గేయవర్షిని ద్వారా లిఖించి ఈరోజు ఈ సంకల్పం అనేది 2005లో మొట్టమొదటిసారిగా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో దర్శన భాగ్యం చేసుకున్నానండి. ఆ టైంలో తలంబ్రాల బియ్యపు గింజలపై నరసింహ నామాన్ని రాయాలని నాకు ఆలోచన వచ్చింది. కానీ నేను పూర్తి చేయలేకపోయాను ఆ కార్యక్రమాన్ని. నా కూతురు గేయవర్షిని మాత్రం నా సంకల్పాన్ని నా కోరికని నెరవేర్చి పూర్తి చేసిందండి. మొన్న నవనరసింహ క్షేత్రాలలో ధర్మపురి క్షేత్రం కూడా నేను 2012 నుంచి ఇక్కడికి వస్తున్నా కాబట్టి ఈయన సన్నిధిలో కూడా తలంబ్రాల బియ్యం సమర్పించాలనుకున్నాను. శ్రీ నరసింహ అనే నామాన్ని 11,116 బియ్యపు గింజలపై లిఖించి తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం ప్రధాన అర్చకులు కానివ్వండి, మరియు ఈవో గారు, సీనియర్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా ఈ దేవాదాయకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అనుమతులతోని పాప ఇప్పుడు లైవ్లో రాస్తుందండి. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మౌనం ఉపవాస దీక్ష తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా రాసినటువంటి తలంబ్రాల బియ్యపు గింజని ఈ స్వామి కళ్యాణానికి సమర్పిస్తామండి. ఆలోచన నాది, కోరిక నాది, కానీ నేను చేయలేకపోయాను కాబట్టి నా కూతురు ఈ యొక్క సంకల్పాన్ని తన మీద బాధ్యతగా తీసుకొని మట్టపల్లి దేవస్థానాన్ని పూర్తి చేసింది. పంచనరసింహ క్షేత్రాలలో, నవనరసింహ క్షేత్రాలలో ధర్మపురి క్షేత్రాన్ని కూడా పూర్తి చేసి ఇక్కడికి తీసుకొచ్చామండి ఈరోజు స్వామి కళ్యాణానికి. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా పేరు గేయవర్షిని, మా నాన్నగారి పేరు శ్రీనివాస్, మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది నవనరసింహ క్షేత్రాల్లో మన తెలంగాణలో ఇదొకటి. అయితే ఇంతకుముందు నేను నరసింహనామాన్ని మట్టపల్లిలో 45 రోజుల్లో 31,116 నరసింహ నామాలు రాసిన తలంబ్రాల్ని మట్టపల్లిలో సమర్పించాను కళ్యాణంలో. ఇక్కడ ఇప్పుడు శ్రీ నరసింహ నామాన్ని బియ్యపు గింజలపైన రాశాను. 11 రోజుల్లో 11,116 బియ్యపు గింజలపైన రాశాను. 6 గంటలు రాశాను. మా నాన్నగారి కోరిక ఇది. ధర్మపురి క్షేత్రంలో నవనరసింహ క్షేత్రాలు మన తెలంగాణలో ఇదొకటి కాబట్టి ఇక్కడ కళ్యాణంలో రాసి సమర్పించాలనేది మా నాన్నగారి కోరిక. ఆయన కోరికను నేను నెరవేర్చాను. చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి అనుగ్రహంతో ఇదంతా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
తన తండ్రి సంకల్పం మేరకు తాను బియ్యపు గింజలపై శ్రీ నరసింహ నామాలను రాసినట్టు ఆమె అన్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ధర్మపురి చేరుకొని ఉగ్ర నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి నిత్య కళ్యాణం కోసం తలంబ్రాలు బియ్యపు గింజలను సమర్పించినట్లు ఆమె తెలిపారు. స్వామివారి కృపతో తన తండ్రి సంకల్పాన్ని తీర్చడం తనకు సంతోషంగా ఉందంటుంది వర్షిణి. గతంలో కూడా ఆమె మఠంపల్లి లక్ష్మీ నరసింహుడి కూడా ఇదే మాదిరిగా తలంబ్రాలు సమర్పించినట్టు తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.